నమో వెంకటేశాయ. నీ పాదాబ్జము బ్రహ్మపూజ్యము కదా, నీ సేవ సంసార సంతాపధ్వంసినియో కదా. సకల భద్రశ్రేణులన్ ప్రీతితో నాపాదింతు కదా. ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు కదయ్య. చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్ అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస పరబ్రహ్మకు భక్తితో ప్రార్థన చేస్తూ ప్రతినిత్యము పరమ పవిత్రమైన తిరుమల ధామంలో స్వామికి చేరువలో నాదనీరాజన వేదికగా శుక మహర్షి అందించినటువంటిది, వ్యాస భగవానుడు రచించినటువంటి అత్యద్భుతమైనటువంటి పురాణ తిలకంగా ప్రసిద్ధి పొందినటువంటి శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారము ఆచార్యవారులతో కలిసి ప్రార్థనా శ్లోకాలను భక్తితో పఠిస్తూ ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మనం మంగళారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నారాయణాద్రివాసాయ నారశ్రీవర్ధనాయ చ నారాయణాయ పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాభిధఘనాఘనపూర్యమాణం శ్రీవ్యాసకీరరుజురోహితశోభమానం తామిశ్రనాశచపలాశనితత్వభానం విష్ణోః పదం విశత భాగవతం సుగానం.
ఓం నమో వెంకటేశాయ. అనునిత్యము మనం శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేస్తున్నాం, పారాయణ చేసుకుంటున్నాం. ఈరోజు అనివార్య కారణాల వల్ల ఆచార్యుల వారు రాలేకపోవటం చేత మనం ఈనాడు పారాయణ చేసుకుందాం. ఈ జన్మ నుంచి బయటపడాలి, మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఒక్కటి ఉంటే సరిపోదు. తదనుగుణమైనటువంటి కర్మలు కూడా మనం ఆచరించాలి. కర్మలు ఆచరించటము అంటే కేవలము భగవంతుణ్ణి పూజించటము, ధ్యానం చేయటము ఇవి మాత్రమే కాకుండా మన తోటి వారితో మనం ఏ రకంగా ప్రవర్తిస్తున్నాము, ప్రాణులను హింసిస్తున్నామా, మానవులందరినీ సమానంగా చూస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క పూజలో భాగాలే అవుతాయి. ఏకాంతంగా ఒక గంట సేపు ఎంతో కూర్చుని ఆ సమయంలో దైవధ్యానం చేసి అక్కడి నుంచి బయటికి వచ్చిన తరువాత పరహింసా పరాయణులై అసభ్యమైనటువంటి పదజాలములతో అందరినీ దూషిస్తూ క్రోధాన్ని జయించలేక, అందరిలోనూ పరమాత్ముడున్నాడని తెలుసుకోలేక, నేను అనునిత్యము పూజలు చేస్తున్నాను కాబట్టి ఇక నేను ఉద్ధరింపబడ్డట్టే, వీళ్ళంతా దోమలు ఈగలు అని ఇటువంటి తృణీకారంతో కూడిన భావన ఏదైతే ఉందో అది భగవంతుడికి మనని దూరం చేస్తుంది. మనం ఏ ఏ భావములనైతే జీవితంలో అనుభవిస్తూ ఉంటామో వాటి దగ్గరగా ఉండేటువంటి జన్మలు మనకి తప్పవు. పునరావృత్తి జరుగుతూనే ఉంటుంది. మనలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలను అనుసరించి ఆయా రకములైన జన్మలు, పవిత్రమైన భావాలను అనుసరించి ఆ రకమైన జన్మలు వస్తూనే ఉంటాయి. శ్రీ మహావిష్ణువు ద్వారం దగ్గర రక్షణగా ఉన్నటువంటి జయ విజయులంతటి వాళ్ళు సామాన్యులనుకుని సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను అడ్డగించినందుకు, క్రోధాన్ని చూపించినందుకు ఫలితంగా వాళ్ళు రాక్షస జన్మను పొందవలసి వచ్చింది. అందువల్ల ఏమిటి అలా ఎందుకు పొందారు? ఒక్క మాట అనగానే వాళ్ళు రాక్షస జన్మను ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే, అక్కడ ఉన్న ప్రదేశం పరమ సాత్వికమైనటువంటిది, దోషరహితమైనది, స్ఫటికంలాగా స్వచ్ఛమైనటువంటిది వైకుంఠధామము. అందరి పట్ల ఒక అభిమానము లేదా సమప్రవృత్తి ఉండాలే కానీ నేను ఎక్కువ, వీళ్ళు మన ఆశ్రయించారు కాబట్టి వీళ్ళ మీద మనకు సంబంధించినటువంటి గొప్పతనాన్నో ఏదైనా ఒక దుర్మార్గాన్నో ప్రదర్శిద్దామనేటువంటి భావలేశమున్నా కూడా అక్కడ ఉండే అర్హత కోల్పోతారు. మరి ఆ విధంగా మనం ఆలోచిస్తే సామాన్యులమైనటువంటి మనం మోక్షాన్ని కోరుకోవటం అనేది ఎంత దుర్లభమైన విషయమో ఒకసారి ఆలోచించుకోవచ్చు. కేవలము భగవద్ధ్యానము పూజలే కాకుండా సమస్తమైన జీవకోటిని కూడా మనతో సమానంగా ప్రేమించేటువంటి భావన మనలో పెంపొందించుకోవాలి. దినదిన ప్రవర్ధమానంగా. అది ఎప్పుడు కలుగుతుంది అంటే మనలో ఉన్న దురాశ, పేరాశ ఇలాంటివన్నింటినీ తగ్గించుకున్నప్పుడే. ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎన్ని స్థలములు సంపాదించుకున్నా, ఆస్తులు కూడబెట్టినా వయస్సు పెరుగుతుంది కానీ అది తగ్గదు. ఎవరు ఇక్కడ చిరంగా ఈ భూమి మీద నిలిచి ఉండరు అనేటువంటి భావన మాత్రం అనేది ఎప్పుడైతే కలుగుతుందో భగవంతుడి మీద ధ్యానం దాని అంతటదే పెరగటం మొదలవుతుంది. ఇది చాలా తేలికైన విషయమే కానీ ఆచరణలో చాలా దుర్లభమైన, కష్టమైనటువంటి విషయము. దీన్ని సమన్వయం చేసుకుంటూ భగవద్భక్తిని పెంపొందించుకోవాలంటే ఆసనము, ధ్యానము వీటితో పాటుగా ఉత్తమమైనటువంటి భావజాలాన్ని మనలో పెంపొందించుకుంటూ సాత్విక ప్రవృత్తితో అందరినీ ప్రేమగా చూచేటువంటి ప్రయత్నాన్ని మనం ఎప్పుడైతే ప్రారంభిస్తామో అదే మనకు మోక్షానికి సరైనటువంటి మార్గము. ఈ అద్భుతమైన భావాన్ని మనం
మనసులో పదిలు పరుచుకుని ఇప్పుడు భక్తి శ్రద్ధలతో, ఓ స్వామి మాకు ఇటువంటి ఆలోచన కలిగించు, మళ్ళీ మళ్ళీ పుట్టి అనేక రకములైనటువంటి యోనుల యందు నానా రకములైన భవసాగర దుఃఖాన్ని పొందించేటువంటి జన్మలను అరికట్టి పునరావృత్తి రహితమైన నీ స్థానాన్ని మాకు అందించు అని వేడుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 30వ అధ్యాయం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రింశోऽధ్యాయః కపిల ఉవాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరువిక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలిః యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే యదధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతిః ధ్రువాణి మన్యతే మోహాత్ గృహక్షేత్రవసూని చ జంతుర్వైభవ ఏతస్మిన్ యాం యోనిమనువ్రజేత్ తస్యాం సలభతే నిర్వృతిం న విరజ్యతే నరకస్థోపి దేహం వై నపుమాంస్త్యక్తుమిచ్చతి నారక్యాం నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః ఆత్మజాయా సుతాగార పశుద్రవిణబంధుషు నిరూఢమూలహృదయః ఆత్మానం బహుమన్యతే సందహ్యమాన సర్వాంగః ఏషాముద్వహనాధినా కరోత్యవిరతం మూఢో దురితాని దురాశయః ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా రహోరచితయాలాపైః శిశూనాం కలభాషిణాం గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంద్రితః
దుఃఖతంత్రేష్వతంద్రితః కుర్వన్ దుఃఖ ప్రతీకారం కుర్వన్ దుఃఖప్రతీకారం సుఖవన్మన్యతే గృహీ సుఖవన్మన్యతే గృహీ అర్థైరాపాదితైర్గుర్వ్యా అర్థైరాపాదితైర్గుర్వ్యా హింసయేతస్తతశ్చ తాన్ హింసయేతస్తతశ్చ తాన్ పుష్ణాతి యేషాం పోషేణ పుష్ణాతి యేషాం పోషేణ శేషభుగ్యాత్యథ స్వయం శేషభుగ్యాత్యథ స్వయం వార్తాయాం లుప్యమానాయాం వార్తాయాం లుప్యమానాయాం ఆరబ్ధాయాం పునః పునః ఆరబ్ధాయాం పునః పునః లోభాభిభూతో నిస్సత్వః లోభాభిభూతో నిస్సత్వః పరార్థే కురుతే స్పృహాం పరార్థే కురుతే స్పృహాం కుటుంబభరణాకల్పో కుటుంబభరణాకల్పో మందభాగ్యో వృథోద్యమః మందభాగ్యో వృథోద్యమః శ్రియా విహీనః కృపణో శ్రియా విహీనః కృపణో ధ్యాయన్ శ్వసితి మూఢధీః ధ్యాయన్ శ్వసితి మూఢధీః ఏవం స్వభరణాకల్పం ఏవం స్వభరణాకల్పం తత్కలత్రాదయస్తథా తత్కలత్రాదయస్తథా నాద్రియంతే యథా పూర్వం నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోజరం కీనాశా ఇవ గోజరం తత్రాప్యజాత నిర్వేదో తత్రాప్యజాత నిర్వేదో భ్రియమాణ స్వయం భృతైః భ్రియమాణస్వయం భృతైః జరయోపాత్తవైరూప్యో జరయోపాత్తవైరూప్యో మరణాభిముఖో గృహే మరణాభిముఖో గృహే ఆస్తేవమత్యోపన్యస్తం ఆస్తేవమత్యోపన్యస్తం గృహపాల ఇవాహరన్ గృహపాల ఇవాహరన్ ఆమయావ్యప్రదీప్తాగ్నిః ఆమయావ్యప్రదీప్తాగ్నిః అల్పాహారోల్పచేష్టితః అల్పాహారోల్పచేష్టితః వాయునోత్క్రమతోత్తారః వాయునోత్క్రమతోత్తారః కఫసమృద్ధనాడికః కఫసమృద్ధనాడికః కాసశ్వాసకృతాయాసః కాసశ్వాసకృతాయాసః కంఠే ఘురఘురాయతే కంఠే ఘురఘురాయతే శయానః పరిశోచద్భిః శయానః పరిశోచద్భిః పరివీతస్వబంధుభిః పరివీతస్వబంధుభిః వాచ్యమానోపి న బ్రూతే వాచ్యమానోపి న బ్రూతే కాలపాశవశం గతః కాలపాశవశం గతః ఏవం కుటుంబభరణే ఏవం కుటుంబభరణే వ్యాపృతాత్మా జితేంద్రియః వ్యాపృతాత్మా జితేంద్రియః మ్రియతే రుదతాం స్వానాం మ్రియతే రుదతాం స్వానాం ఉరువేదనయాస్తధీః ఉరువేదనయాస్తధీః యమదూతౌ తదా ప్రాప్త
యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసే క్షణౌ భీమౌ సరభసే క్షణౌ సదృష్ట్వా త్రస్త హృదయః సదృష్ట్వా త్రస్త హృదయః శకృన్మూత్రం విముంచతి శక్రన్మూత్రం విముంచతి యాతనా దేహ ఆవృత్య యాతనా దేహ ఆవృత్య పాశైర్బద్ధ్వా గలే బలాత్ పాశైర్బద్ధ్వా గలే బలాత్ నయతో దీర్ఘమధ్వానం నయతో దీర్ఘమధ్వానం దండ్యం రాజభటాయథ దండ్యం రాజభటాయథ తయోర్నిర్భిన్న హృదయః తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపథుః తర్జనైర్జాతవేపథుః పథిస్వభిర్భక్ష్యమాణః పథిష్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్ ఆర్తోఘం స్వమనుస్మరన్ క్షుత్రుట్పరీతోర్కదవానలానిలైః క్షుత్రుట్పరీతోర్కదవానలానిలైః సంతప్యమానః పథితప్తవాలుకే సంతప్యమానః పథితప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయా చ తాడితః కృచ్ఛ్రేణ పృష్ఠే కషయా చ తాడితః చలత్యశక్తోపి నిరాశ్రమోదకే చలత్యశక్తోపి నిరాశ్రమోదకే తత్ర తత్ర పతన్ శ్రాంతో తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్ఛితః పునరుత్థితః మూర్ఛితః పునరుత్థితః పథా పాపీయసానీతః పథా పాపీయసానీతః తరసాయమసాదనం తరసాయమసాదనం యోజనానాం సహస్రాణి యోజనానాం సహస్రాణి నవతిం నవచాధ్వనః నవతిం నవచాధ్వనః త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః నీతః ప్రాప్నోతి యాతనాః ఆదీపనం స్వగాత్రాణాం ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముఖాదిభిః వేష్టయిత్వోల్ముఖాదిభిః ఆత్మమాం సాదనం క్వాపి ఆత్మమాంసాదనం క్వాపి స్వకృతం పరతోపి వా స్వకృతం పరతోపి వా జీవతశ్చాంత్రాభ్యుద్ధారః జీవతశ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధ్యైర్యమసాదనే శ్వగృధ్రైర్యమసాదనే సర్పవృశ్చికదంశాద్యైః సర్పవృశ్చికదంశాద్యైః దశద్భిశ్చాత్మవైశసం దశద్భిశ్చాత్మవైశసం కృంతనం చావయవశో క్రంతనం చావయవశో గజాదిభ్యోభిదాపనం గజాదిభ్యోభిదాపనం పాతనం గిరిశృంగేభ్యో పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయోః రోధనం చాంబుగర్తయోః యాస్తామిశ్రాంధతామిశ్రా యాస్తామిశ్రాంధతామిశ్రాః రౌరవాద్యాశ్చ యాతనాః రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరో వా నారీ వా భుంక్తే
భుంక్తే నరో వా నారీ వా మిథః సంగేన నిర్మితాః మిథః సంగేన నిర్మితాః అత్రైవ నరకః స్వర్గః అత్రైవ నరకః స్వర్గః ఇతి మాతః ప్రచక్షతే ఇతి మాతః ప్రచక్షతే యాయాతనా వై నారక్యః యాయాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః తా ఇహాప్యుపలక్షితాః ఏవం కుటుంబం బిభ్రాణః ఏవం కుటుంబం బిభ్రాణః ఉదరం భర ఏవ వా ఉదరంభర ఏవ వా విసృజ్యేహో భయం ప్రేత్య విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం భుంక్తే తత్ఫలమీదృశం ఏకః ప్రపద్యతే ధ్వాంతం ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయో కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భృతం భూతద్రోహేణ యద్భృతం దైవేనాసాదితం తస్య దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య భుంక్తే కుటుంబ పోషస్య హృత విత్త ఇవాతురః హృతవిత్త ఇవాతురః కేవలేన హ్యధర్మేణ కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుకః కుటుంబభరణోత్సుకః యాతి జీవోంధతామిశ్రం యాతి జీవోంధతామిశ్రం చరమం తమసః పదం చరమం తమసః పదం అధస్తాన్నరలోకస్య అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః యావతీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః పునరత్రావ్రజేచ్ఛుచిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రింశోऽధ్యాయః త్రింశోऽధ్యాయః గృహమందు వర్తించు గృహమేధులగువారు మహిత ధర్మార్థ కామములకురకు సంప్రీతిలగుచు తత్సాధనానుష్ఠాన నిరతులై వేద నిర్ణీత భూరి భగవత్సుధర్మ తద్భక్తి పరాంముఖులై దేవగణములనను దినంబు భజయింపుచును భక్తి వైతృక కర్మముల్ సేయుచునిప్పుడు శిష్ట చరుతులగుచు తగదేవ పితృసువ్రతాఢ్యులైన కామ్యచిత్తులు ధూమాదిగతుల చంద్రలోకముల చెంది పుణ్యంబులుప్తమైన మరలివతురు భువుకి జన్మంబునొంద. గృహస్థాశ్రమంలో పరిపూర్ణమైనటువంటి భగవంతుని యందు భక్తి ప్రపత్తులు లేకుండా కేవలము అర్థకామాదులపై దృష్టి నిలిపి ధర్మ నిరతులు కాకుండా ఎవరైతే గృహమనే గుంజకు కట్టబడినటువంటి పశువులే ప్రవర్తిస్తారో అటువంటి వారు పాపకర్మలు చేసినట్లయితే నరకంలో పడేటువంటి స్థితి దుస్థితి గురించి కూడా ఆ కపిల భగవానుడు దేవహూతికి చెబుతూ తద్వారా మనందరికీ కూడా
దివ్యమైనటువంటి ఉపదేశాన్ని ఒక రకమైనటువంటి పాపకర్మలు ఆచరించినట్లయితే భగవంతుడు అందించినటువంటి ఈ పాంచ్య భౌతిక శరీరంతో శాశ్వతమైనటువంటి అసలు పునః మళ్ళీ జన్మ రానటువంటి స్థితిని పొందడానికి అనుకూలమైనటువంటి ఎవరికి అందనటువంటి అత్యద్భుతమైనటువంటి అవకాశం కలిగినటువంటి మానవుడు ఏ రకంగా తరించాలి, జన్మరాహిత్యాన్ని పొంది చివరికి కైవల్యాన్ని భగవంతుని యందు కలిసేటువంటి భగవంతునిలో లీనమయ్యేటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి అధ్యాత్మ విద్యకు సంబంధించినటువంటి అనేక ఉపదేశ సారభూతములైనటువంటి శ్లోక రత్నాలను మనం చక్కగా పారాయణ చేసుకున్నాం. తదుపరి అధ్యాయ శ్లోకాలను కూడా ఆచార్యుల వారు మన చేత పఠింపజేస్తారు. శ్రద్ధగా మనం పఠిద్దాం. అథ అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకత్రింశోऽధ్యాయః శ్రీభగవానువాచ కర్మణా దైవ నేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతః కణాశ్రయః కలలం త్వేకరాత్రేణ పంచరాత్రేణ బుద్బుదం దశాహేన తు కర్కంధూః పేష్యండం వా తతః పరం మాసేన తు శిరోద్వాభ్యాం బాహ్వంఘ్ర్యాద్యంగ విగ్రహః నఖలోమాస్థి చర్మాణి లింగచ్ఛిద్రోద్భవస్త్రిభిః చతుర్భిర్ధాతవః సప్త పంచభిః క్షుత్రుడుద్భవః షడ్భిర్జరాయుణావీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే మాతుర్జగ్ధాన్నపానాద్యైః ఏధద్ధాతురసమ్మతే శేతే విన్మూత్రయోర్గర్తే సజంతుర్జంతు సంభవే కృమిభిః క్షత సర్వాంగః సౌకుమార్యాత్ ప్రతిక్షణం మూర్ఛామాప్నోత్యురుక్లేశః తత్రత్యైః క్షుధితైర్ముహుః కటుతీక్ష్ణోష్ణలవణ రూక్షామ్లాదిభిరుల్బణైః మాతృభుక్తైరుపస్పృష్టః
దృష్టైరుపస్పృష్టః సర్వాంగోత్థితవేదనః సర్వాంగోత్థితవేదనః ఉల్బేన సంవృతస్తస్మిన్ ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృతః అంత్రైశ్చ బహిరావృతః ఆస్తే కృత్వా శిరః కుక్షౌ ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్న పృష్ఠ శిరోధరః భుగ్న పృష్ఠ శిరోధరః అకల్పస్వాంగచేష్టాయాం అకల్పస్వాంగచేష్టాయాం శకుంత ఇవ పంజరే శకుంత ఇవ పంజరే తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ తత్ర లబ్ధ స్మృతిర్దైవాత్ కర్మ జన్మశతోద్భవం కర్మ జన్మశతోద్భవం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం స్మరన్ దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిన్నామ విందతే శర్మ కిన్నామ విందతే ఆరభ్య సప్తమాన్మాసాత్ ఆరభ్య సప్తమాన్మాసాత్ లబ్ధబోధోపి వేపితః లబ్ధబోధోపి వేపితః నైకత్రాస్తే సూతివాతైః నైకత్రాస్తే సూతివాతైః విష్ఠాభూరివ సోదరః విష్టాభూరివ సోదరః నాథమాన ఋషిర్భీతః నాథమాన ఋషిర్భీతః సప్తవద్భిః కృతాంజలిః సప్తవద్భిః కృతాంజలిః స్తువీతతం విక్లవయ స్తువీతతం విక్లవయ వాచా యేనోదరేర్పితః వాచా యేనోదరేర్పితః జంతుర్వాచ జంతుర్వాచ తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం నానాతనోర్భువి చలచ్చరణారవిందం సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే సోహం వ్రజామి శరణం హ్యకుతో భయం మే ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూపా ఏనేదృశీ గతిరదర్శ్య సతోనురూప యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం భూతేంద్రియాశయమయీమవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి ఆతప్యమాన హృదయే వసితం నమామి యః పంచభూతరచితే రహిత శరీరే యః పంచభూతరచితే రహిత శరీరే ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం ఛన్నో యథేంద్రియగుణార్థచిదాత్మకోహం తేనా వికుంఠమహిమానమృషిం తమేనం తేనా వికుంఠమహిమానమృషిం తమేనం వందే పరం ప్రకృతి పూరుషయోః పుమాంసం వందే పరం ప్రకృతి పూరుషయో పుమాంసం యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ యన్మాయయోరుగుణకర్మ నిబంధనేస్మిన్ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ నష్టస్మృతి
పునరయం ప్రవృణీత లోకం నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ జ్ఞానం యదేతదదధాత్కతమః సదేవః జ్ఞానం యదేతదదధాత్ కతమః సదేవః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః తం జీవకర్మ పదవీమనువర్తమానాః తం జీవకర్మ పదవీమనువర్తమానాః తాపత్రయోపశమనాయ వయం భజేమ తాపత్రయోపశమనాయ వయం భజేమ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ దేహ్యన్యదేహ వివరే జఠరాగ్నినాసృక్ విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః విణ్మూత్రకూపపతితో భృషదప్తదేహః ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ ఇచ్ఛన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను నిర్వాస్యతే కృపణధీర్భగవన్ కదాను ఏనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ ఏనే దృశీం గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహితః పురుదయేన భవాదృశేన సంగ్రాహితః పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యత్ కృతేన సదీననాథః స్వేనైవ తుష్యత్ కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ కో నామ తత్ప్రతివినాంజలిమస్య కుర్యాత్ పశ్యత్యయం ధిషణయా నను సప్తవద్భిః పశ్యత్యయం ధిషణయా నన్ను సప్తవద్భిః శారీరకే దమశరీర్యపరస్వదేహే శారీరకే దమశరీర్యపరస్వదేహే యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం యత్సృష్టయా సంతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం సోహం వసన్నపి విభో బహు దుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా యత్రోపయాతముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్ తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్య తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్య తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే తస్మాదహం విగత విక్లవ ఉద్ధరిష్యే ఆత్మానమాశు తమసహృదాత్మనైవ ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం
మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః కపిల ఉవాచ కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే ఏవం కృతమతిర్గర్భే దశమాస్యస్తువన్ ఋషిః దశమాస్యస్తువన్ ఋషిః సద్యః క్షిపత్యవాచీనం సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః ప్రసూత్యై సూతిమారుతః తేనావసృష్టః సహసా తేనావసృష్టः సహసా కృత్వా వాక్షిర ఆతురః కృత్వా వాక్షిర ఆతురః వినిష్క్రామతి కృచ్ఛ్రేణ వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హత స్మృతిః నిరుచ్ఛ్వాసో హత స్మృతిః పతితో భువి అసన్మూత్రే పతితో భువ్యసన్మూత్రే పతితో భువ్య శృంగ్మూత్రే పతితో భువ్యసంమూత్రే విష్ఠాభూరివ చేష్టతే విష్టాభూరివ చేష్టతే రోరూయతి గతే జ్ఞానే రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః విపరీతాం గతిం గతః పరచ్ఛందన్న విదుషా పరచ్ఛందం న విదుషా పుష్యమాణో జనేన సహ పుష్యమాణో జనేన సహ అనభిప్రేతమాపన్నః అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః శాయితో శుచి పర్యంకే శాయితో శుచి పర్యంకే జంతుస్వేదజదూషితే జంతుస్వేదజదూషితే నేషః కండూయనేంగానాం నేషః కండూయనేంగానాం ఆసనోత్థాన చేష్టనే ఆసనోత్థాన చేష్టనే తుదంత్యామత్వచం దంశాం తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః తుదంత్యామత్వచం దంశాః మశకామత్కుణాదయః మశకామత్కుణాదయః రుదంతం విగతజ్ఞానం రుదంతం విగతజ్ఞానం కృమయః కృమికం యథా క్రమయః కృమికం యథా ఇత్యేవం శైశవం భుక్త్వా ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగండమేవ చ దుఃఖం పౌగండమేవ చ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ అలబ్ధాభీప్సితో జ్ఞానాత్ యుద్ధమన్యుశుచార్పితః యుద్ధమన్యుశుచార్పితః సహ దేహేన మానేన సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా వర్ధమానేన మన్యునా కరోతి విగ్రహం కామీ కరోతి విగ్రహం కామీ కామిష్వంతాయ చాత్మనః కామిష్వంతాయ చాత్మనః భూతైః పంచభిరారబ్ధే భూతైః పంచభిరారబ్ధే దేహే దేహ్యబుధో సకృత్ దేహే దేహ్యబుధో సకృత్ అహం మమేత్య సద్గ్రాహః అహం మమేత్య సద్గ్రాహః కరోతి కుమతిర్మతిం కరోతి కుమతిర్మతిం తదర్థం కురుతే కర్మ తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంసృతిం యద్బద్ధో యాతి సంసృతిం యోను యాతి దదత్క్లేశం యోను యాతి దదత్క్లేశం అవిద్యా కర్మబంధనః అవిద్యా కర్మబంధనః యద్యసద్భిః పథి పునః యద్యసద్భిః
పథి పునః శిష్ణోదరకృతోద్యమైః శిష్ణోదరకృతోద్యమైః ఆస్థితో రమతే జంతుః ఆస్థితో రమతే జంతుః తమో విశతి పూర్వవత్ తమో విశతి పూర్వవత్ సత్యం శౌచం దయా మౌనం సత్యం శౌచం దయా మౌనం బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా బుద్ధిశ్రీర్హ్రీర్యశః క్షమా శమో దమో భగశ్చేతి శమో దమో భగశ్చేతి యత్సంగాద్యాతి సంక్షయం యత్సంగాద్యాతి సంక్షయం తేష్వశాంతేషు మూఢేషు తేష్వశాంతేషు మూఢేషు ఖండితాత్మస్వసాధుషు ఖండితాత్మస్వసాధుషు సంగం న కుర్యాచ్చోచ్యేషు సంగం న కుర్యాచ్చోచ్యేషు యోషిత్ క్రీడా మృగేషు చ యోషిత్ క్రీడా మృగేషు చ న తథాస్య భవేన్మోహో న తథాస్య భవేన్మోహో బంధశ్చాన్యప్రసంగతః బంధశ్చాన్యప్రసంగతః యోషిత్ సంగాత్యథా పుంసో యోషిత్ సంగాత్యథా పుంసో యథా తత్సంగి సంగతః యథా తత్సంగి సంగతః ప్రజాపతి స్వాం దుహితరం ప్రజాపతి స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపదర్శితః దృష్ట్వా తద్రూపదర్శితః రోహిద్భూతాం సోన్వధావత్ రోహిద్భూతాం సోన్వధావత్ వృక్షరూపీహ తత్రపః వృక్షరూపీహ తత్రపః తత్స్పృష్ట సృష్ట సృష్టేషు తత్సృష్ట సృష్ట సృష్టేషు కోన్వఖండితధీః పుమాన్ కోన్వఖండితధీః పుమాన్ ఋషిం నారాయణమృతే ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా యోషిన్మయ్యేహ మాయయా బలం మే పశ్య మాయాయాః బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశాం స్త్రీమయ్యా జయినో దిశాం యా కరోతి పదాక్రాంతాన్ యా కరోతి పదాక్రాంతాన్ భూవిజృంభేణ కేవలం భ్రూవిజృంభేణ కేవలం సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు సంగం న కుర్యాత్ ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః యోగస్య పారం పరమారురుక్షుః మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదంతి యా నిరయద్వారమస్య వదంతి యా నిరయద్వారమస్య యోపయాతి శనైర్మాయా యోపయాతి శనైర్మాయా యోషిద్దేవ వినిర్మిత యోషిద్దేవ వినిర్మిత తామీక్షేతాత్మనో మృత్యుం తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతం తృణైః కూపమివావృతం యాం మన్యతే పతిం మోహాత్ యాం మన్యతే పతిం మోహాత్ మన్మాయామృషభాయతీం మన్మాయామృషభాయతీం స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో స్త్రీత్వం స్త్రీసంగతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదం విత్తాపత్యగృహప్రదం తామాత్మనో విజానీయాత్ తామాత్మనో విజానీయాత్ పత్యపత్యగృహాత్మకం పత్యపత్యగృహాత్మకం దైవోపసాదితం మృత్యు
మృత్యుం దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా మృగయోర్గాయనం యథా దేహేన జీవభూతేన దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్ లోకాల్లోకమనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్ కరోత్యవిరతం పుమాన్ జీవో హ్యస్యానుగో దేహో జీవో హ్యస్యానుగో దేహో భూతేంద్రియమనోమయః భూతేంద్రియమనోమయః తన్నిరోధోస్య మరణం తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవః ఆవిర్భావస్తు సంభవః ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా ద్రవ్యేక్షాయోగ్యతా యదా తత్పంచత్వమహం మానాత్ తత్పంచత్వమహం మానాత్ ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం యథాక్ష్ణోర్ద్రవ్యవ్యాయవత్ యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా యదా దర్శనాయోగ్యతా యదా యథాక్ష్ణోర్ద్రవ్యావయవదర్శనాయోగ్యతా యదా యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టుః తదైవ చక్షుషో ద్రష్టుః ద్రష్టృత్వాయోగ్యతానయోః ద్రష్టృత్వాయోగ్యతానయోః తస్మాన్న కార్యః సంత్రాసో తస్మాన్న కార్యః సంత్రాసో న కార్పణ్యం న సంభ్రమః న కార్పణ్యం న సంభ్రమః బుద్ధ్వా జీవగతిం ధీరో బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్తసంగశ్చరేదిహ ముక్తసంగశ్చరేదిహ సమ్యక్ దర్శనయా బుద్ధ్యా సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయా యోగ వైరాగ్యయుక్తయా మాయా విరచితే లోకే మాయా విరచితే లోకే చరేణ్యస్య కలేవరం చరేణ్యస్య కలేవరం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకత్రింశోऽధ్యాయః ఏకత్రింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో
ఓ